తిరుపతి అలియాస్ దేవుడి అయితే ఇప్పుడు మొత్తం అరణ్యం బాట విడిచేసి తన కుటుంబాన్ని, తన ఇంటిని, తన పట్టణాన్ని చూసుకోవడానికి ఈరోజు ఆయన రావడంతో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ముఖ్యంగా ఆయన ఈ 4 దశాబ్దాల ప్రయాణం తర్వాత ఇక్కడికి వచ్చాక ఆయన భావోద్వేగ వాతావరణం ఎలా ఉంది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. ముఖ్యంగా దాదాపు 80sలో వెళ్ళిపోయినారు, ఇక్కడ చదువుకున్నారు, ఇక్కడ పిల్లల్లాగానే ఆడుకున్నారు ఇదే విద్యలో. సో ఇప్పుడు వచ్చిన తర్వాత చాలామంది మిమ్మల్ని గుర్తుపడతారు, కానీ మీరు వాళ్ళని గుర్తుపట్టారా? అంటే కొంతమందిని గుర్తుపట్టినా కొంతమందిని గుర్తుపట్టలేదు. గుర్తుపట్టనందుకు సారీ. అంటే గుర్తుపట్టాలి కదా, గుర్తుపట్టలేకపోయినా సారీ. అయితే అందరినీ అదే కలవడం అనేటువంటిది ఎవరికైనా ఒక ఆత్మీయతమైన ఫీలింగ్ వస్తుంది కదా, అంతే. సార్ ఇప్పుడు జనరల్గా మీరు అంటే దాదాపుగా 4 దశాబ్దాల అడవుల్లో ఉన్నప్పుడు మీరు మీ ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు ఒక పంతాతో వెళ్ళినప్పుడు మీకు ఎప్పుడన్నా ఇక్కడ మీ పరిసరాలు కావచ్చు, మీరు ఆడుకున్న బాల్యం కావచ్చు, మీ ఇంటి వాళ్ళు కావచ్చు, గుర్తు వచ్చిన దాఖలాలు అలాంటి సందర్భంలో మీకు ఏమనిపించేది? అదే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినా కదా, అంటే ఉద్యమంలోకి వెళ్ళినాము అని అంటే ఇప్పుడు మా ఇల్లు అని కాకుండా మొత్తం దేశమే మా ఇల్లు, లేదా దేశమే మా మొత్తం పట్టణం అని కదా, మా కుటుంబ సభ్యులని కదా అన్నప్పుడు ప్రజలకు ఇబ్బంది అన్నప్పుడు మళ్ళీ ఇల్లు గుర్తొస్తుంది, ఇంటి వాళ్ళు గుర్తొచ్చినా ప్రజలకు గుర్తొస్తుంది. ఆ ఇబ్బందులే మాకు ఇన్నేళ్ళు 43 ఏళ్ళు 44 ఏళ్ళు నిలబడి మేము ప్రయాణం చేసినాం, పోరాటం చేసినామంటే గుర్తొచ్చేటువంటి జ్ఞాపకాలే ప్రజల కష్టాలు, సుఖాలు. అట్లా సుఖాన్ని శాశ్వతం చేయాలి, ప్రజలందరూ గౌరవప్రదమైన జీవితాన్ని కోసం ఎలాంటి అంతరాలు లేకుండా, కేవలం దోపిడీని ఒకటి కాదండి, గౌరవప్రదంగా ఉండాలి మనుషులందరూ, అది కదా. కాబట్టి సరే ఇప్పుడు ఒకటి మార్పు అనేది అనివార్యం అంటారు జనరల్గా. అలాంటిది మీరు రాడికల్ మూమెంట్ నుంచి వెళ్ళి ఇవాళ మళ్ళీ ఒకసారి తిరిగి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏం కనిపిస్తుంది, మీరు ఏం సాధించామనుకుంటున్నారు, ఇవాళ మీ స్టేటస్ ఏంటి? అదే అంటే సాధించింది చాలా ఉంది. నేను ఇది కూడా హైదరాబాద్లో చెప్పిన, అది ఒక వివరంగా చెప్పాల్సిందే. అంటే ఇప్పుడు సాధించడము అనేటువంటిది ఒకటి ఏంటంటే దోపిడీ పీడన లేని సమాజాన్ని నిర్మించాలి. ఆ దిశలో మేము చాలానే సాధించినాం, రాజకీయంగా కానీ ఉద్యమపరంగా కానీ. ఇప్పుడు తెలంగాణ ఈ స్థితిలో ఉందనంటే దాని వెనుక పునాది ఎవరైనా చెప్తారు, ఉద్యమమైనటువంటిది. కాబట్టి కొంత సాధించినాము, ఇంకా సాధించాల్సింది ఉంది. దానికోసం ఇప్పుడున్నటువంటి నవతరాన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, వాళ్ళతో భావాలు పంచుకోవడము, అది చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా సరే ఇప్పుడు ఒకటి మీరే అన్నారు, తెలంగాణ సాధించిన విషయాన్ని మీరు ప్రస్తావించారు. అయితే మనం చూస్తే స్వాతంత్ర పోరాటం కానీ, భారతదేశ స్వాతంత్ర పోరాటం కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇవన్నీ కూడా అహింసాయుతంగా జరిగాయి కదా. మీరు సాయుధ పోరాటంని ఎందుకు నమ్మారు? మీరు చదువుకున్న వాళ్ళ ఉండి అటువైపు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అదే అంటే ఇప్పుడు అనేక మార్గాలు ఉంటాయి, అందులో మేము ఎంచుకున్న మార్గం సాయుధ పోరాట మార్గం. అంటే ఇతరులను మీరు ఈ ప్రశ్న అడగాలి, ఈ మార్గం ఎందుకు ఎంచుకున్నారు? రకరకాల మార్గాలు ఉంటాయి సమాజాన్ని మార్చడానికి. ఇప్పుడు భగత్ సింగ్ని ప్రశ్న వేస్తారా? భగత్ సింగే మన ముందర ఉన్నదనుకోండి, భగత్ సింగ్ని ఇప్పటికి కూడా అభినందిస్తాము, అభిమానిస్తాము, భగత్ సింగ్ని గొప్పగా పొగుడుతుంటాం కదా. భగత్ సింగ్ మార్గమే మా మార్గం అని అనుకుంటే మీకు జవాబు క్లియర్ అవుతుంది. అంటే మీకు అప్పుడు ఆ టైంలో అలా అనిపించింది? అప్పుడు కాదు, ఎప్పుడైనా. ఇప్పుడు భగత్ సింగ్ని మనం అందరము అభిమానిస్తామా, అభినందిస్తామా లేదా, అది మీరే చెప్పాలి కదా. అది సో ఇప్పుడు మొత్తంగా అంటే మీరు ఒక పిఎల్జీఏకి సంబంధించి ఏర్పాటు విషయంలో కావచ్చు, అటు మీరు మొదటి ప్లాటూన్ దళానికి సంబంధించిన కమాండర్గా కావచ్చు, చాలా కీలకమైన పాత్రలు పోషించారు కదా. అసలు మీరు ఎలాంటి మలుపులను చూశారు మీ ఉద్యమంలో, ఎలాంటి విషాదాలను చూశారు? అదే ఇప్పుడు ఏ ఉద్యమంలోనైనా కానీ, అంటే ఇప్పుడు బహిరంగంగా నడిపేటువంటి అహింసా మార్గంలో నడిచే ఉద్యమాలకు కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళ పార్లమెంటరీ పార్టీలు కూడా గెలిపోవడంలో ఉంటాయి, ఉత్థాన పతనాలు ఉంటాయి. మా ఉద్యమానికి కూడా సహజమైంది, కేవలం సాయుధ ఉద్యమాలకని కాదు కదా. పార్లమెంటరీ ఎన్నికలలో ప్రతి పార్టీ దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్నటువంటి లేదు కదా. గెలిచినప్పుడు ఉత్సాహం ఉంటుంది, ఓడిపోయినప్పుడు సహజంగా నిరాశ ఉంటుంది. అవి ఎవరికైనా సహజమే. ఒక వ్యక్తి జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, రాజకీయ జీవితంలో కావచ్చు, సాయుధ పార్టీలది కావచ్చు, పార్లమెంటరీ పార్టీలది కావచ్చు, ఎగుడు దిగుడులు, గెలుపు ఓటములు, ఆశ నిరాశ, అది నిరంతరం సాగే ప్రక్రియ అట్లనే నడుస్తుంటుంది. దానికి భిన్నంగా సాగాలని కోరుకోవడం అని అంటే సాధ్యం కాదు. సరే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మనం చూస్తే అంటే మనకు బుల్లెట్ కంటే కూడా బ్యాలెటే బెటర్ అని చెప్పేసి మీరు నమ్మినట్టేనా? దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు అదే నేను అది ఇప్పుడు అలాంటి విషయాలు ఇప్పుడు అవసరం లేదు అని అట్లా జనరల్గా మీ మనసులో కాదు. ఇప్పుడు భగత్ సింగ్ని మనం ఇప్పటికీ
మనం ఒక గొప్ప ప్రేరణగా తీసుకుంటున్నామా లేదా? అది అంటే మీరు వెళ్ళిన పంత పర్ఫెక్ట్ అని ఇప్పటికి కూడా మీరు అదే స్టాండ్ పైన ఉన్నారు. అదే నేను అంటున్నా కదా, ఇప్పుడు అలాంటి ఎందుకు చెప్తున్నా కదా. అంటే మేము ఏం చెప్పినాము, చట్టబద్ధ పద్ధతుల్లో పనిచేస్తామని చెప్పినాం కదా, మళ్ళీ దాన్ని మీరు వివాదం చేస్తున్నారు. ఇప్పుడు నేను ఏం చెప్పిన, హైదరాబాద్లో మేము ఇప్పుడు ఆయుధం కాదు, ప్రజల మధ్యలో ఉంటూ చట్టబద్ధ పద్ధతిలో పనిచేస్తామని చెప్పినాం కదా. చెప్పిన తర్వాత మళ్ళీ అడగడం అంటే ఏంటి, వివాదం అవుతుంది. అట్లా అలాంటి వివాదాస్పదమైనటువంటి ప్రశ్నలు అడగడం ఉచితంగా ఉండదండి. అంటే మీరు ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా అంటారు కదా, ప్రజాస్వామ్యబద్ధంగా అంటే నేను రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందా, మీరే ప్రత్యేకంగా పార్టీ పెట్టే అవకాశం ఉంటుందా, లేకుంటే స్వచ్ఛంద సేవ చేస్తారా, ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తు? అది కూడా చెప్పిన నేను. అంటే ఇప్పుడు మళ్ళీ మేము ఏదో ఎమ్మెల్యే కావాలనో ఎంపీ కావాలనో రాలేదు నేను. అందుకే అన్నా కదా, ఇప్పుడు మీరు మళ్ళీ వేరే రూపంలో ఏమంటారు, మళ్ళీ వివాదం చేయదలుచుకుంటారు. అది ఉచితం కాదు. ఒకటి చెప్పండి, వాస్తవంగా మొత్తానికి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అప్పటికి ఇప్పటికి మీ లైఫ్లో ఏమైనా చేంజ్ అనిపిస్తుందమ్మా? ఇక అవి ఉంటాయి, మార్పులు ఉంటాయి లేదు కానీ మార్పులు ఉంటాయి. అలా నేను చెప్పున్నా, ఇక నేను అన్నా కదా, ఇది మనం ఒక మర్యాదపూర్వకమైనటువంటి కలయిక కదా. చాలా ఏళ్ళ తర్వాత మనం హోమ్ టౌన్కు రావడం అనేటువంటి ఒక ఉద్వేగభరితమైనటువంటి సమయం, సందర్భం. అందరం దానికి అర్థం చేసుకోవాలి. దానికి భిన్నంగా మనం పోయినాం అనుకోవాలి, అది మీకు ఉచితంగా ఉండదు, నాకు ఉచితంగా ఉండదు, రేపు మళ్ళీ వివాదాలు అవుతాయి. అలాంటి వివాదాలకు పూనుకోవద్దండి కదా. ఈరోజు తన కురుట్ల పట్టణంలో తన సొంత కుటుంబం దగ్గరికి వచ్చారు. దీంతో ఒక మొత్తంగా మనం చూస్తున్నాం, చాలా మంది కూడా ఆయన సాదర స్వాగతం పలికారు. ఒక భావోద్వేగపూరితమైన వాతావరణాన్ని కూడా మనం ఆయన ఇంటి వద్ద అదే చాలా గుర్తొస్తుంది ఒక్కొక్కరిని వెళ్ళగా చాలా భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి. చిన్ననాటి స్నేహితులను కూడా చిన్ననాటి స్నేహితులతో ఆనాటి జ్ఞాపకాలు షేర్ చేసి ఇప్పటి వరకు కూడా ప్రజల కోసం ఇప్పుడు కూడా ప్రజల మధ్యలోనే అనుక్షణం ప్రజల కోసమే చేస్తామని చెప్పి తిరుపతి ఇంటర్వ్యూలో ఏం లేదు, ఒక ఫోటో దిగుతారట, ఫోటో దిగుతారట, కలవడం, ఫోటోలు దిగడం. థ్యాంక్ యూ సార్. ముఖేష్ ఫోటో చాలా ప్రెస్ మొత్తం పెట్టి నువ్వు దగ్గరకు కదా याद रखेंगे, मिलेंगे। ठीक है, मिलेंगे जरूर, आइंदा मिलेंगे।